వెల్కమ్ టు జీటీపీఎల్. నేను శిరీష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రేంజల్ మండలం కందకుర్తిలో హెడ్గేర్ స్మృతి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మహిళా అక్షరాస్యతకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా ఫులే. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డిలో ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను భూమి పూజ చేసిన షబ్బీర్ అలీ. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి. నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ని అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిఎంహెచ్ఓ రాజశ్రీ. మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో జ్యోతిబా ఫులేకు నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. న్యాయ వివాదాలను విరామం లేకుండా పరిష్కరించే విషయంలో కలిసికట్టుగా పనిచేద్దాం. 2వ అదనపు జిల్లా జడ్జ్ తుమ్మకుంట శ్రీనివాస్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో జిల్లా జడ్జ్ భారత లక్ష్మి. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు. కందకుర్తి హెగ్డేవార్ స్మృతి మందిరాన్ని ఆయన ప్రారంభించారు. సందీప్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. రింజల్ మండల కందకుర్తి గ్రామంలో నిర్మించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ్ పంత్ హెగ్డేవార్ స్మృతి మందిరాన్ని ప్రారంభించారు. హెగ్డేవార్ పూర్వీకులు గ్రామమైన కందకుర్తి దేశభక్తి స్ఫూర్తి కేంద్రంగా చెబుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 35 కోట్లతో 3 అంతస్తుల్లో నిర్మించిన కేశవ స్మృతి మందిరాన్ని మోహన్జీ నేట్ ప్రారంభించారు. నాగ్పూర్ నుంచి బాసర మీదుగా కందకుర్తి గ్రామానికి శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన తొలుత కేశవమూర్తి, రుక్మిణి సమేత విఠలేశ్వర్ స్కంద దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం కేశవ స్మృతి మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించుతున్నారు. మోహన్జీ రాక నేపథ్యంలో విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరామ్ పంత్ హెగ్డేవార్కు చెందిన అనేక అంశాలను ఈ స్మృతి మందిరంలో ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో భారతమాత విగ్రహం, డాక్టర్ హెగ్డేవార్ విగ్రహాలను ప్రతిష్ఠించున్నారు. అయోధ్య బలరాముడి విగ్రహాన్ని తయారు చేసి మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్తో వీటిని తయారు చేయించారు. డాక్టర్ జీ జీవిత విశేషాలు తెలిపి వీడియో ప్రదర్శన గదిని ఏర్పాటు చేశారు. మరోపక్క హెగ్డేవార్ స్వయంగా రాసిన లేఖలు, పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో డాక్టర్ హెగ్డేవార్ జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీలు దేశం కోసం ఆయన ఆకాంక్షలను గుర్తుండిపోయేలా వివరాలను ఏర్పాటు చేశారు. మహిళా అక్షరాస్యతను కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫులే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కోసం సతీమణి సావిత్రిబాయి ఫులేతో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో మానవత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని తెలిపాడు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధ సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని ఆయన చేసిన వర్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు. ప్రధాని మోడీ కూడా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించకుండా మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల శశాంక్, జగదీష్, కులకర్ణి, బంటు, ప్రీతి, ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్
జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధువులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జ్యోతిబా పూలే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, ముఖ్యంగా విద్య కోసం పోరాడిన మహా యోధుడు. అణగారిన వర్గాల కోసం సమాజంలో సమానత్వంగా హక్కులు కావాలని, ముఖ్యంగా మహిళలు విద్య అభ్యసిస్తే సమాజం. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం ఈ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సలహాదారుడు షబ్బీర్ అలీ భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో 800 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు అదనపు కలెక్టర్ విక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు TUFIDC సహాయంతో అమలు చేయబడుతూ ఆధునిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడే విధంగా రూపొందించబడుతోందని, ఇందులో బ్యాడ్మింటన్ కోర్టులు, స్పాట్ కోర్టు, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, మెగా హాల్, యోగా హాల్, జిమ్నాస్టిక్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు TUFIDC సహాయంతో అమలు చేయబడుతూ ఆధునిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడే విధంగా రూపొందించబడుతోందని, ఇందులో బ్యాడ్మింటన్ కోర్టులు, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్నాస్టిక్ హాల్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడుతున్నారని అన్నారు. రామచంద్రపల్లి గుత్పాక్ కల్లెడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రామచంద్రపల్లి గుత్పాక్ కల్లెడ గ్రామంలో ఇటీవల చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ పరంగా గానీ వ్యక్తిపరంగా గానీ సాయపడతానని, గుత్పాక్ గ్రామంలో ఇటీవల ఇల్లు కాలిపోవడంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల బీజేపీ అధ్యక్షుడు సూరజ్ శ్రీకాంత్, BJYM మండల అధ్యక్షుడు అజయ్, కల్లెడ సర్పంచ్ సుస్మిత, ప్రళయ తేజ్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు అరుణ్, జనరల్ సెక్రటరీ హరీష్, సుభాష్, మాజీ ఎంపీటీసీలు గంగాధర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ భవన్లో మహాత్మా జ్యోతిబాయ్ పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ నగర కార్పొరేషన్ DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వినాయక్ నగర్లోని జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాయ్ పులే భారతీయ సామాజిక విప్లవ పితామహుడు, మహిళా విద్య, దళితుల హక్కుల కోసం పోరాడి గొప్ప సంస్కర్త. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో బాలకుల కోసం మొదటి పాఠశాల స్థాపించారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్ష వ్యతిరేకంగా సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా DCCB చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, DCC కోశాధికారి భక్తవత్సలం, DCC ఉపాధ్యక్షులు కౌడవ శరత్, జిల్లా OBC అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. భీమ్గల్లో మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా ఆయనకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, SC ST BC మైనారిటీ బహుజనుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమ్గల్ మండల దళిత అధ్యక్షుడు గడల ప్రసాద్ మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి పురస్కరించుకొని SC ST BC మైనారిటీ బహుజనుల ఐక్యతతో మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ సంటిలత నర్సయ్య, కౌన్సిలర్ సంజ్ఞ నాయక్, నర్సయ్య నాగేంద్ర, అనంతరావు, సతీష్, చెప్పుల గణేష్, గట్టు ఈశ్వర్, కాంతయ్య, నవీన్, రవి, శ్రీను, రాజేశ్వర్, దేవదాస్ మరియు బహుజనుల SC ST BC మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ గదిని CP సాయి చైతన్య ప్రారంభించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అడక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని, ఒకవేళ డ్రగ్స్ ను వ్యసనంగా మారితే తగిన ట్రీట్మెంట్ తీసుకొని బయటపడాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాజశ్రీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, శ్రీలత్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పిహెచ్ఓడి డాక్టర్ నాగమోహన్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్, సైకియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ రాజశేఖర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ అబ్యూస్ ఎందుకు స్టార్ట్ అవుతాయి అని వేరియస్ రీజన్స్ ఉంటాయి. యూ కాంట్ జీరో డౌన్ టు వన్ రీజన్. నీకు ఈ ప్రాబ్లం వల్లే డ్రగ్స్ అబ్యూస్ ఉంది అంటే యూ కెన్ టార్గెట్ దట్ రీజన్. దెర్ వుడ్ బి ఏ ప్లెథోరా ఆఫ్ రీజన్స్, చాలా వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ డ్రగ్ అబ్యూస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ వుడ్ నాట్ బి అప్రాప్రియేట్ ద లైక్లీహుడ్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. అట్లాంటి వారిని హౌ డూ యూ ట్రీట్? మహాత్మా జ్యోతిబా ఫులే గొప్ప సామాజిక సంస్కర్త అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు. వారు మహాత్మా జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫులే ఒక గొప్ప సామాజిక సంస్కర్త నిలిచారని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ పీసీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, పోరాటపల్లి తాండా, సుద్దులాం, యానంపల్లి తాండా, లింగసముద్రం, నడిపల్లి తాండా గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయనతో పాటు డీసీసీ కార్యదర్శులు కులసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా, కొరట్పల్లి సర్పంచ్ పోతే ప్రభాకర్, శుద్ధులం సర్పంచ్ తేనేటి హేమలత లక్ష్మణ్, యానంపల్లి సర్పంచ్తో పాటు భాస్కర్, యానంపల్లి తాండా సర్పంచ్ నీల బలరాం, నడుపల్లి తాండా సర్పంచ్ శాంతిలాల్, దేవపల్లి సర్పంచ్ సురేష్, సీనియర్ నాయకులు వ్యాస రాజేశ్వర్, అంబర్ సింగ్ రాథోడ్, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కులచారి దినేష్ ని స్థాయిని మించి మాట్లాడకూడదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి యాక్సిడెంట్ ఎమ్మెల్యే అనడం సరికాదని పొలసాని శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ కార్యదర్శి పొలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ కార్యదర్శి పొలసాని శ్రీనివాస్తో పాటు డీసీసీ కార్యదర్శి డాక్టర్ షాదుల్లా, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్, నాయకులు అంబర్ సింగ్ రాథోడ్, వ్యాస రాజేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మిట్టపల్లి రాజన్న, నడిపల్లి తాండా సర్పంచ్ శాంతిలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షం, వడగళ్లు, వానకు పంట నష్టపోయి రైతులు బాధపడుతూ ఉంటే బీజేపీ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి రైతులకు సహాయపడాలని కోరారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందే అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన జడ్జిల వీడ్కోలు స్వాగత కార్యక్రమంలో కొన్ని భావోద్వేగాల సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఒక జడ్జికి వీడ్కోలు, కొన్ని జ్ఞాపకాల మాటలు. మరొక జడ్జి స్వాగతంలో ఉన్నన్ని రోజులు ఆత్మీయతలను అందించాలని, అవి సహకార ధోరణిలో ఉంటేనే న్యాయార్థులకు న్యాయం త్వరగతిని అందించడం తేలికవుతుందని న్యాయవాదుల అభిలాష. వారి సందేశంలో వీడ్కోలు స్వాగత కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి మాట్లాడుతూ, న్యాయమూర్తుల పదవులన్నీ ఖాళీలు లేకుండా భర్తీ అయిన నేపథ్యంలో న్యాయ విధానాలను విరామం లేకుండా పరిష్కరించే విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు.
బార్ అండ్ బెంచ్ మధ్య పరస్పర సహకారం సమన్వయం ఉంటే సివిల్ క్రిమినల్ కేసుల పరిష్కారం ఎంత పని అని ఆమె పేర్కొన్నారు. బార్ అండ్ బెంచ్ లక్ష్యం ఒక్కటే అయినప్పుడు లక్ష్యాన్ని ఛేదించడం తేలికవుతుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తీగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జిగా 3 ఏళ్ల నిధులు నిర్వహించి బదిలీపై రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోక్సో కోర్టుకు వెళ్తూ ఇక్కడి జ్ఞాపకాల మాటలు మూటగట్టుకున్నానని స్పెషల్ జడ్జి తుమ్మకుంట శ్రీనివాస్ తెలిపారు. బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి నూతనంగా నియమితులైన ఫ్యామిలీ కోర్టు జడ్జి ఉషా కిరణ్ కు బదిలీపై వెళ్తున్న జడ్జి శ్రీనివాస్ కు బార్ తరపున ప్రత్యేక అభినందన తెలిపారు. జడ్జి శ్రీనివాస్ కు పూలగుచ్చం జ్ఞాపికను అందించి వీడ్కోలు పలికారు. జడ్జ్ ఉషా కిరణ్ కు పూలగుచ్చంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు హరీష్, దుర్గాప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జిలు కుజ్మా, ఉపాధ్యాయ గోపీకృష్ణ, చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు, కీర్తిరాజ్, బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణరావు, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ కార్యాలయంలో కాన్స్పిరేషన్ హాల్లో మహాత్మా జ్యోతిబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారి పిఓ పద్మజ, ఏఎంఓపి మహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాజ సేవలు, విద్యారంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగాలు, ఎస్సీ/ఎస్టీ రీజియన్ సెక్రటరీ ఆర్ మధు, బీసీ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్ మరియు డిపో నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది, కానిస్టేబుల్స్, డ్రైవర్లు మరియు ఇతర ఉద్యోగులు వీళ్లతో పాటు పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం మార్క్ ప్యాడ్ ద్వారా కొనుగోలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల ఎకరాల్లో సాగు చేసిన పంట కొత్త దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం రైతుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. కనీస మద్దతు ధర అందక రైతుల దళారుల చేతుల్లో నలిగిపోతున్నారు. మొక్కజొన్న క్వింటాలకు 1600 నుంచి 1700 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో 200 రూపాయల వరకు నష్టం వస్తుంది. రైతు కష్టానికి ఇది తగిన ప్రతిఫలమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంటలను కోసి ఎండలో ఆరబెడుతున్న వేళ అకాల వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణం కావడం ఖాయం. రైతుల కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, క్వింటాలకు 2400 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ నేత పడకంటి దత్తాత్రి డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయోగాత్మకంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ పివి రాజేశ్వర్ చెప్పారు. జక్రంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం జక్రంపల్లి మండల కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఈరోజు ఎస్సీ పివి రాజేశ్వర్ గారు ప్రయోగాత్మకంగా ప్రారంభించి చేశారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చి కరెంట్ సమస్యలను ప్రజలకు తీర్చుటకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రణాళికలో భాగంగా జక్రంపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను నిర్మించడం జరిగింది. దీనిని అతి త్వరలోనే ప్రారంభించడానికి విద్యుత్ శాఖ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. జక్రన్పల్లిలో ఇట్టి ప్రయత్నంను ప్రారంభించక సక్సెస్ అయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ స్టేషన్లలో ఎక్కడైతే స్థలం ఉంటుందో దాంట్లో కూడా ఈ సోలార్ విద్యుత్ను తయారు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం మన విధాలుగా సహాయ శాఖ అందిస్తుందని, అతి త్వరలోనే దీనిని రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులచే ప్రారంభించిన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈలు హరిచంద్ర నాయక్, బాలేశం, తోట రాజేశ్వర్, వెంకటనారాయణ, లాల్ చందు, ఏవి ప్రవీణ్ కుమార్, సిబ్బంది, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటి స్థానంలో అధిక డెలివరీలు చేసిన ఆసుపత్రిగా గుర్తించబడి అవార్డు రావడం చాలా సంతోషం అన్నారు పోచారం. అవార్డు రావడానికి కారణమైన డాక్టర్లు, సిబ్బందికి అభినందించారు. ప్రత్యక్షమైన దేవుళ్ళు ఎవరంటే డాక్టర్లని అభివర్ణించారు పోచారం. ఈ ఆసుపత్రికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కూడా వస్తారని, 3 రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్న ఆసుపత్రి బాన్స్వాడ ఆసుపత్రి అన్నారు పోచారం. ఇక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఇతర రాష్ట్రాల ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని అన్నారు. కానీ మన బాన్స్వాడ ఆసుపత్రికి నంబర్ ఆఫ్ డెలివరీస్ చేసినటువంటి మొదటి స్థానం లభించడానికి చాలా కారకులైనటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడానికి మీ అందరి సేవనే దానికి కారణం.
ప్రత్యక్షమైనటువంటి దేవుళ్ళు ఎవరంటే మా డాక్టర్లు, మా హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ 3 రాష్ట్రాల వారు వస్తారు. ప్రతి గుంటకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని 2 పంటలకు పుష్కలంగా నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందూర్ మండల కేంద్రంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను శుక్రవారం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో 1,48,00,000 ఎకరాల సాగు భూమి ఉంది. నిజాం సాగర్ ఆయకట్టు కింద 95,000 సాగు భూమి ఉంటే 25 ఎకరాలు బోరుబావుల కింద మరో 25,000 ఎకరాలు నాన్ కమాండ్ ఏరియాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగులోకి తెస్తున్నామని అన్నారు. రైతులు పంటను పండించడానికి అనుకూలమైన భూమి, విత్తనం, రైతు కృషితో పాటు నీరు పుష్కలంగా ఉంటేనే పంటలు వృద్ధిగా పండించాలని ఆస్కారం ఉంటుందని అన్నారు. ఆ దిశగా చందూర్ లిఫ్ట్ ద్వారా కారేగాం, లక్ష్మాపూర్, తిమ్మాపూర్లో 4,000 ఎకరాలకు నీరందుతుందని, చింతకుంట లిఫ్ట్ ద్వారా 1,000 ఎకరాలకు నీరందుతుందని అన్నారు. ప్రతి గుంటకు 2 పంటలకు సరిపడా నీరందిస్తామని అన్నారు. ఎత్తిపోతల పథకానికి మంజూరు చేసినందుకు కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమారుడు రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారులు వెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, వర్ని మార్కెట్ చైర్మన్ సురేష్ బాబు, మండల తాజా సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు కర్లం సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరైడ్ ఉంటుంది, మొక్కలు అరిగిపోతాయి, వ్యాధులు వస్తాయి. నేను ఇప్పటికి కూడా మా ఇంట్లో మిషన్ బయట స్వచ్ఛమైన నీరు, సింగూరు నుంచి వడబోసి ఇస్తున్నటువంటి నీరు. మధ్యన ఎవరో దాని ఈ మధ్యన కొంతమంది దొంగలడ జోగుపేట కావాలి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ రమావతి అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు సాటాపూర్, తాడ్బిలోలా గ్రామంలో రెంజల్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వచ్చిన ధాన్యాన్ని దళారులు చేతుల్లో పెట్టి నష్టపోరాదని, కష్టపడి పండించిన తాము ధాన్యాన్ని మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2,389, కమాన్ రకానికి 2,369 రూపాయల చొప్పున ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తేమ శాతం 17 ఉండే విధంగా ఎండబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏ అశోక్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు లచ్చావర్ సుహాసిని, తిరుపతి లలిత, డాక్టర్ తెలంగాణ శంకర్, ధనంజయ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, బ్లాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం నాగభూషణ్ రెడ్డి, సిడిసి ఉపాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్లు గుజ్జల సాయిరెడ్డి, మోహినోద్దీన్, ఓబీసీ మండల అధ్యక్షుడు లాచావర్ నితిన్, మాజీ డీసీసీ కార్యదర్శి జావీదోద్దీన్, ఉప సర్పంచ్లు అబ్దుల్ కుదుస్, శీలం, మానసాగ్ రెడ్డి, కార్యదర్శి ఇంద్రసేన్, నాయకులు సాయిగౌడ్, అగ్గు నారాయణ, ఆసాని అనిల్, సిగ్గు వెంకటి, కంఠం గంగారాం, సురేష్ పటేల్, అనిల్, రాజు, జాడి సాయిలు, చిన్నోళ్ళ రాకేష్, బుడోళ్ళ సాయిలు, మల్ల సాయిలు, సంతోష్, మిద్ది పెద్దలు, గైని ఆనంద్ కుమార్, రైతులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో విద్యార్థులు, ఆరోగ్య రంగం భాగస్వాముల పాత్ర ఎంత కీలకమో ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాజశ్రీ, ప్రవీణ్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆర్ఎంపీ, పిఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే నిజంగా ఇది ఒక సమస్య ఉంది అనేది మనం దాన్ని గుర్తించి ఈరోజు ఒక కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా అభినందనీయం. నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, ఈగల్ టీమ్కి వారికి అభినందన ఇస్తున్నాను. అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నిజంగా ఒక సమస్యగా మన సమాజంలో అయింది అనేది మనం అందరం దీంట్లో బాధ్యత కలగా సిన్స్ యూ అండ్ ఐ. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సిఐటియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె శనివారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టయింది.
నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల హక్కుల సాధన కోసం ఆమె నిరంతరం పోరాటాలు నడిపారు. తక్కువ వేతనాలు, అసమాన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలపై ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. నూర్జహాన్కు పలువురు నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉన్న చిత్రపటానికి జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. బీసీ ఉపకోట కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేద్దామన్నారు. బీసీ ఉపకోట వచ్చే వరకు కూడా జాగృతి పోరాటం కొనసాగిస్తుందన్నారు. మహాత్మా పూలే విగ్రహ ఏర్పాట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఆయన ఆశయాలను సాధించేలా పోరాటం చేయటమే విజయానికి నివాళులని కొనియాడారు. తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది, ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేట మండల కేంద్రంలో మహోన్నత సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిపుల జయంతి ఘనంగా గౌరవప్రదంగా నిర్వహించారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు నంది విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో జ్యోతిబాయి పుల్లె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జ్యోతిబాయి పుల్లెను కేవలం మహనీయుడిగా కాకుండా సమాజానికి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన మహా విప్లవ వీరుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇసుబ్, దమ్మాయి శ్రీను, తుక్కన, పిరాజి నాగరాజ్, మేర శ్రీనివాస్, తుబ్రేజ్, గద్దె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ రోజు నిజామాబాద్ నగరంలోని మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మున్సిపల్ అలీసాగర్ ఫీల్డర్ బెడ్ కార్మికుడు నిమ్మ గంగాధర్ను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య పరామర్శించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు మోతిరామ్, హమీద్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చంద్రముని తదితరులు పాల్గొన్నారు. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మహనీయుడు సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి పూలే జయంతి వేడుకలను ఈరోజు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని నష్టపోయిన రైతులను గురించి చర్చిద్దామని వాడి గ్రామానికి రావాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా దినేష్ శనివారం వాడే గ్రామం చేరుకొని పెద్దమ్మ దేవాలయంలో కార్యకర్తలతో హాజరయ్యారు. ఎమ్మెల్యే డిబేట్కు రావాలంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకొని ఆయనను నాయకులను అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఐకేపీ మార్కెట్ ద్వారా ఒక క్వింటాల్ మొక్కజొన్నకు 2300 చెల్లించాలని నిర్ణయించినప్పటికీ గ్రామంలో సరైన కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు తమ పంటను విక్రయించడానికి ఇబ్బందులు పడుతూ చివరికి మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న దళారులు తక్కువ ధరలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, సిపిఎం పార్టీ నాయకురాలు కామ్రేడ్ నూర్జహాన్ మరణం తీరని లోటు అని, ఆమె పేదల భద్రత గురించి పోరాడిన మహాన్ వ్యక్తి అని ఏఐకేఎంఎస్ వి ప్రభాకర్ అన్నారు. ఆమెకు విప్లవ జోహార్లు అర్పించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజల్ మండలం కందకుర్తిలో హెడ్గేర్ స్మృతి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మహిళా అక్షరాస్యతకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపులే. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డిలో ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను భూమి పూజ చేసిన షబ్బీర్ అలీ. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి. నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ని అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిఎంహెచ్ఓ రాజశ్రీ. మహాత్మా జ్యోతిబాపులే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో జ్యోతిబాపులేకు నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. న్యాయ వివాదాలను విరామం లేకుండా పరిష్కరించే విషయంలో కలిసికట్టుగా పనిచేద్దాం. 2వ అదనపు జిల్లా జడ్జ్ తుమ్మకుంట శ్రీనివాస్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో జిల్లా జడ్జ్ భారత లక్ష్మి. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.